రాష్ట్రానికి సాయం కావాలంటే ఢిల్లీ పోవాలి, సెంటర్ వాళ్ళని కలవాలి, ఇచ్చిన హామీలు యాడ్ చేయాలి, పెండింగ్ పైకం వచ్చేదుంటే ఒకటికి రెండు మాటలు అడగాలి, ఉత్తరాలు రాయాలి, ఆశ్రమైతే మళ్ళీ పోయి కలవాలి. మరి పెట్టుబడులు రావాలి, చదువుకున్నోళ్లకు కొలువులు దొరకాలంటే బయట దేశాలు పోవాలి, కంపెనీలను పట్టుకురావాలి. గదే పని మీద జపాన్ పోయిండు సీఎం సారు. మరి చూద్దాం పాన్రి ఎవరిని కలిసిండో, ఏమేమి వచ్చినాయో. జపాన్ లా 1000 కోట్లతోటి బోని కొట్టింది సర్కారు. ఫస్ట్ రోజే మారుబేని అనే కంపెనోళ్ళు మన ఫ్యూచర్ సిటీలా ఇండస్ట్రియల్ పార్క్ కడతానికి ముంగట్కొచ్చిండ్రు. 600 ఎకరాలలో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తానికి కాగితాల మీద మన ఆఫీసర్లు కంపెనోళ్ళు సంతకాలు పెట్టి ఒప్పందం ఫైనల్ చేసుకున్నారు. 30,000 మందికి జాబులు వస్తాయటుల్లా. అట్లనే టోక్యో సిటీల టీవీలు కెమెరాలు తయారు చేసే సోనీ కంపెనీ ఆఫీస్ కు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సినిమాల యానిమేషన్ గ్రాఫిక్స్ లా హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది, ఇంట్లో పెట్టుబడులు పెడతానికి ఏమేం ఛాన్స్ ఉందో సారెంట పోయిన ఆఫీసర్లు గా కంపెనీలకు చెప్పిండ్రు. ఇంకో 5 రోజులు ఆ దేశంలోనే ఉంటారు. హైదరాబాద్ లో కొత్త రూట్లకు మెట్రో రైలు పట్టాలు వరుస్తానికి ఓ బ్యాంకోల కాడ బాకీ తెస్తారట. అట్లనే చూడాలి మరి ఆఖరి వరకు ఎన్ని కోట్ల పెట్టుబడితోటి వస్తారో.